హనుమంతుడు తన శక్తులను ఎందుకు మర్చిపోయాడు? హనుమంతుడు అనగానే మనకు అపారమైన శక్తి, అద్భుతమైన పరాక్రమం గుర్తుకొస్తాయి. కానీ ఆయన తన బాల్యంలో ఆ శక్తులను మర్చిపోయేలా ఒక శాపానికి గురయ్యాడు. చిలిపి బాలుడు. బాల్యంలో హనుమంతుడు చాలా అల్లరి చేసేవాడు. తన గదా బలంతో ఋషులు, యజ్ఞాలను, తపస్సులను పదే పదే భగ్నం చేసేవాడు. పండ్లను లాక్కోవటం, వారి వస్తువులను విసిరేయటం వంటివి చేసేవాడు. ఋషుల శాపం. ఆయన అల్లరి భరించలేని ఋషులు అతని తండ్రి అయిన వాయుదేవుడిపై గౌరవంతో అతన్ని శిక్షించలేక ఒక విచిత్రమైన శాపంని ఇచ్చారు. నీవు నీ శక్తుల గురించి మరచిపోతావు. ఎవరైనా నీ గొప్పతనాన్ని, నీ శక్తిని నీకు గుర్తు చేసే వరకు నీవు ఒక సాధారణ వానరుడిలాగే ఉంటావు అని శపించారు. శక్తి పునరుద్ధరణ. అందుకే సముద్రాన్ని దాటాల్సిన సమయంలో జాంబవంతుడు హనుమంతుడి జన్మ వృత్తాంతం, ఆయన శక్తుల గురించి వివరించి ఆయనలోని నిద్రాణమైన శక్తిని మేల్కొల్పాడు. ఆ శాపం లేకపోతే హనుమంతుడికి తన శక్తిని ఎప్పుడు ఎలా వాడాలో తెలిసేదే కాదు.